ఒక గ్రామం దగ్గర పెద్ద మర్రి చెట్టులో ఒక చిన్న గోరింక పక్షి ఉండేది. అది చాలా చిన్నదిగా ఉందని పెద్ద పక్షులు దాన్ని ఎగతాళి చేసేవి. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. చాలా గూళ్ళు నేలకూలిపోయాయి. పెద్ద పక్షులు భయంతో ఎగిరిపోయాయి. కాని చిన్న గోరింక మాత్రం అక్కడే ఉండి చిన్న చిన్న కొమ్మలు తెచ్చి గూళ్లను మళ్లీ కట్టింది. దాని ధైర్యం చూసి మిగతా పక్షులు తిరిగి వచ్చాయి. అప్పట్నుంచి పరిమాణం కాదు, ధైర్యమే నిజమైన బలమని అన్ని పక్షులు తెలుసుకున్నాయి. చూసారు కదా వీడియో ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. యానిమేషన్ వీడియోస్ ఎంత ఈజీగా చేసామో మీరే చూసారు కదా. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం చాట్ జీపీటీకి వెళ్ళాలి. ఇందులో సెర్చ్ బార్లో మనం చాట్ జీపీటీ అని టైప్ చేయాలి. తర్వాత ఇందులో ఫస్ట్ ట్యాబ్లో చాట్ జీపీటీ అని ట్యాబ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ మనకి ఏదైతే ప్రాంప్ట్ కావాలో ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఐ వాంట్ షార్ట్ స్టోరీ ఆఫ్ బర్డ్స్. నేను ఇది ప్రాంప్ట్ ఇస్తున్నాను. మనకి షార్ట్ బర్డ్ స్టోరీ ఇచ్చేసింది, ద లిటిల్ స్పారో కరేజ్. ఈ స్టోరీ మనకి ఇచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ స్టోరీ మనకి తెలుగులో కావాలి కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే గివ్ ఇన్ తెలుగు అని టైప్ చేయాలి. మనకి చిన్న గోరింక ధైర్యం అని ఒక కథ ఇచ్చేసింది. దీనికి మనం ఏం చేయాలంటే ఈ స్టోరీకి మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం గివ్ ఇమేజ్ ప్రాంప్ట్ సీన్ బై సీన్ అని టైప్ చేయాలి, ఎంటర్ చేయాలి. తర్వాత ఇది మనకి సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తుంది. మనకి ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేసింది. మనకి మొత్తం 5, 6, 7, 8 మనకు 9 సీన్లు వచ్చేసింది ఇమేజ్ ప్రాంప్ట్. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని కాపీ చేసుకోవాలి. మనం దీన్ని మనం కాపీ చేస్తున్నాను. ఇమేజ్ ప్రాంప్ట్ కాల్చి కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసి మనం ఈ ట్యాబ్ ఓపెన్ చేసి మెటా ఏఐ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. మెటా ఏఐ వచ్చింది కదా, ఈ ట్యాబ్ ఫస్ట్ ట్యాబ్ మనం ఓపెన్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను, మనకి లోడ్ అవుతుంది. మనకి మెటా ఏఐ వచ్చేసింది ట్యాబ్. మనం ఇప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్లో అందరికీ లాగిన్ చేసుకోవాలి. మెటా ఏఐకి బేస్డ్ ఆన్ మన జీమెయిల్ ఐడి లాగిన్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్ వచ్చేసింది. సో మనం ఏం చేయాలంటే చాట్ జీపీటీకి వెళ్ళాలి. ఇక్కడ మన ఇచ్చిన ప్రాంప్ట్ కాపీ చేయాలి. తర్వాత మెటా ఏఐలో పేస్ట్ చేయాలి. ఇందులో ప్లస్ ఐకాన్ని ప్రెస్ చేసి క్లిక్ ఆన్ క్రియేట్. ఇందులో మనం రేషియో ఇవ్వాలి 16:9. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సెండ్ అని కొట్టాలి. మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మన ఇచ్చిన ప్రాంప్ట్కి మనకి ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ మన చాట్ జీపీటీకి వెళ్ళి సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసి
మెటా ఏఐలో మళ్ళీ పేస్ట్ చేయండి. జనరేట్ చేసి ఇస్తుంది. మళ్ళీ సెకండ్ ప్రాంప్ట్ ఇమేజ్ కూడా వచ్చింది. ఇదే ప్రాసెస్ మనం అన్నిటికీ చేయాలి. అన్నిటికీ చేసుకోండి. నేను అన్నిటికీ ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. చూడండి, ప్రతి సీన్కి నేను ఇమేజ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇంకో టాప్ ఓపెన్ చేసుకోండి. ఇందులో జెమినీ ఏఐ స్టూడియో అని టైప్ చేయండి. జెమినీ ఏఐ స్టూడియో ఫస్ట్ ట్యాప్ చేయండి. ఇందులో గెట్ స్టార్టెడ్ అని ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ప్లేగ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ సింగిల్ స్పీకర్ ఆడియో అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం ChatGPT వెళ్ళి ఇక్కడ మనకి తెలుగులో ఇచ్చిన స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ కాపీ చేసుకోండి. ఆ తర్వాత గూగుల్ ఏఐ స్టూడియోలో పేస్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రన్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో ట్యాప్ చేయండి. మనకి జనరేట్ అవుతుంది వాయిస్. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి ఆడియో జనరేట్ అయిపోయింది. మనం దీన్ని క్లిక్ చేస్తే చిన్న గోరింక ధైర్యం. ఒక గ్రామం దగ్గర పెద్ద మర్రి చెట్టులో ఒక చిన్న గోరింక పక్షి ఉండేది. అది చాలా చిన్నదిగా ఉందని పెద్ద పక్షులు దాన్ని ఎగతాళి చేసేవి. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. చాలా గూళ్ళు నేలకూలిపోయాయి. పెద్ద పక్షులు భయంతో ఎగిరిపోయాయి. కాని చిన్న గోరింక మాత్రం అక్కడే ఉండి చిన్న చిన్న కొమ్మలు తెచ్చి గూళ్లను మళ్లీ కట్టింది. దాని ధైర్యం చూసి మిగతా పక్షులు తిరిగి వచ్చాయి. అప్పట్నుంచి పరిమాణం కాదు, ధైర్యమే నిజమైన బలమని అన్ని పక్షులు తెలుసుకున్నాయి. చూసారా ఎంత బాగా ఇచ్చిందో వాయిస్. మనం ఈ వాయిస్ నచ్చకపోతే ఇందులో వాయిస్ అనే ట్యాబ్ ఉంటుంది, దాని కింద మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన స్పీచ్ ఆడియో మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే కదా, నాకు ఇది చాలా నచ్చింది. సో నేను ఈ వాయిస్ని చూజ్ చేసుకున్నాను. తరువాత మనకి స్టోరీ అయిపోయింది, ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి, ఆడియో కూడా అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏమిటంటే వీటన్నీ కలిపి ఎడిటింగ్ చేసుకోవడమే. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేయాలంటే మనం కావాల్సిన ఏంటిదంటే క్యాన్వా. మనం క్యాన్వా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే మనం సైన్ ఇన్ అవ్వాలి గూగుల్ అకౌంట్తో. నేను ఆల్రెడీ అయ్యాను కాబట్టి నాకు ఇలా వచ్చేసింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రియేట్ అనే బటన్ని నొక్కాలి. ఆ తర్వాత ఇక్కడ వీడియో ల్యాండ్స్కేప్ అనే ట్యాబ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఓపెన్ అయిపోయింది ట్యాబ్. ఇందులో అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ అనే ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంటుంది. మరి దీనికన్నా ముందు ఏం చేయాలంటే వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోండి.
నేను వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను ఇమేజెస్. సో ఈ ఇమేజెస్ అన్నీ మనం ఏం చేయాలంటే క్యాన్వాలోకి వెళ్ళి ఇందులో అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం డౌన్లోడ్స్కి వెళ్ళాలి. ఇందులో నేను డౌన్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటిని మనం క్లిక్ చేయండి అన్నిటినీ. తర్వాత ఇక ఓపెన్ అని కొట్టండి. మనకి ఇమేజ్ మొత్తం వచ్చేస్తున్నాయి ఇక్కడికి. ఆ తర్వాత మనం తీసుకున్న గూగుల్ ఏఐ వాయిస్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది. మనం మళ్ళీ క్యాన్వాకి వెళ్ళి దాన్ని కూడా ఇందులో అప్లోడ్ చేసుకోండి. ఓపెన్ ఒత్తండి. మనకి ఇక్కడ ఆడియోలో చూపిస్తుంది వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ని తీసుకొని డ్రాగ్ చేయండి. ఆ తర్వాత మనం తీసుకున్న ఇమేజెస్ కూడా ఇందులో యాడ్ చేయండి. దాని తర్వాత మనకు వాయిస్ తగ్గట్టుగా మనం ఇమేజెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన టూల్స్ మనం క్యాప్కట్ వాడచ్చు, క్యాన్వా వాడచ్చు. నేను క్యాన్వా వాడుతున్నాను. ఇలా మీరు చేసుకోవచ్చు. మీరు ఆడియో తగ్గట్టుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. చిన్న గోరింక ధైర్యం. ఒక గ్రామం దగ్గర పెద్ద మర్రి చెట్టులో ఒక చిన్న గోరింక పక్షి ఉండేది. అది చాలా చిన్నదిగా ఉందని ఇలా మన వాయిస్ తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవాలి. చిన్న గోరింక ధైర్యం. ఒక గ్రామం దగ్గర పెద్ద మర్రి చెట్టులో ఒక చిన్న గోరింక పక్షి ఉండేది. చూసారు కదా ఎలా క్రియేట్ చేయాలో. ఆ తర్వాత ఇది ఓన్లీ ఫొటోస్ మాత్రమే. ఫొటోస్తోని ఆడియో ఎలా వేయాలనేది చూపించాను. ఇప్పుడు దీన్నే మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా ఫొటోస్ని. ఆల్రెడీ ఈ ఫొటోస్ అని క్రియేట్ చేసాం కదా మనం ఇమేజెస్. మనం దీన్ని యానిమేట్ చేయాలి. మనకి యానిమేట్ చేయాలంటే ఏ విధంగా చూడండి. ప్రతిదీ ట్యాబ్ మనం క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ యానిమేట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుంది, జనరేటింగ్ వీడియో అవుతుంది. వీడియో యానిమేట్ అవుతుంది, ఇమేజ్ యానిమేట్ అవుతుంది. ఇందులో మనం ఇక్కడ క్యాన్సల్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ లోడింగ్ అవుతుంది. చూసారు కదా యానిమేట్ అయింది ఇమేజ్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. అలాగే మనం ఇంకో ఇమేజ్ కూడా చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మనం యానిమేట్ చేద్దాం. దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ యానిమేట్ చేయాలి. మనకి యానిమేట్ అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది. చూడండి ఎలా యానిమేట్ అయ్యిందో. ఇలానే మనం ఈ ప్రాసెస్ అన్నిటికీ చేయాలి. మళ్ళీ ఇక్కడ క్యాన్సల్ కొట్టండి. తర్వాత మీదికి వెళ్ళండి. ఇలాగా ప్రతి ఇమేజ్కి చేయండి. చూసారు కదా నేను అన్నిటికీ యానిమేట్ చేశాను. ఇవన్నీ వీడియోస్ యానిమేట్ చేసిన ఇమేజ్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే అన్నిటికీ డౌన్లోడ్ చేసుకోండి.
నేను అన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఏం చేయాలంటే క్యాన్వాకి వెళ్ళి మనం ఇంత డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈ గూగుల్ వాయిస్ ఓవర్, దాన్ని మనం ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఫైల్ ఒత్తి ఆ తర్వాత ఇది ఫైలు వాయిస్ ఓవర్, ఇవన్నిటిని కాపీ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి, యానిమేటెడ్ వీడియోస్. సో మనం ఫస్ట్ ఆడియోని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి ఇక్కడికి. ఆ తర్వాత మనం యానిమేట్ చేసుకున్న వీడియోస్ని క్లిక్ చేసుకోండి. సో మన ఆడియో తగ్గట్టుగా మనం క్రియేట్ చేసుకోవాలి. చిన్న గోరింక మన వై- ధైర్యం. మనం వాయిస్ బట్టి దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒక గ్రామం దగ్గర పెద్ద మర్రి చెట్టులో ఒక చిన్న గోరింక పక్షి ఉండేది. అది చాలా చిన్నదిగా ఉందని దీన్ని బట్టి మనం ఎడిటింగ్ చేసుకోవాలి. అంతే, మీరు ఈజీగా చేసుకోవచ్చు యానిమేషన్ వీడియోస్. దాంతో మీరు ఎన్ని వీడియోస్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. నేను ఆడియో తగ్గట్టుగా వీడియోని సెట్ చేశాను యానిమేషన్. తర్వాత ఇక్కడ ఫైల్ క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఆ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్.